హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్. పండగ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడి తోరణాలు. సో ఇవాళ పొద్దున్నే లేచి మామిడి తోరణాలు రెడీ చేసి డోర్స్కి అందరికి కూడా అలంకరించాను. సెకండ్ గుర్తొచ్చేది మనకి పిండి వంటలు. సో ఇవాళైతే నేను పూలలు చేద్దామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ ఫస్ట్ టైం అనమాట. నాకు వంటలు అంత పెద్దగా రావు, అండ్ అయినా సరే ట్రై చేసి ఇవాళ ఎలాగో నేర్చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దీన్నే మనం బొబ్బట్లు అని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. సో వేడివేడిగా పొయ్యి మీద బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. కష్టంగానో ఇష్టంగానో ఇలాగోలా ఇంట్లో అందరికీ సరిపడే బొబ్బట్లు అయితే కంప్లీట్ చేసామన్నమాట. అండ్ పూజ కూడా ఇవాళ నేను చేశాను. చూస్తున్నాను కదా, దేవుని చక్కగా ఫ్లవర్స్తో అలంకరించి మనం చేసినటువంటి ఏదైతే పోలేలు బొబ్బట్లు దేవునికి సమర్పించి ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇవాళ వెదర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. అండ్ ఇవాళ ఏంటో స్పెషల్ డే చెప్పడం మర్చిపోయాను. సో అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. సో ఈ ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో తెలియజేయండి. రన్ ఫర్ ద డే. అండ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ చాక్లెట్. బాయ్.